హాయ్ అండి. నమస్తే. నా పేరు హరిత. చాలా రోజుల తర్వాత మేము ఫ్యామిలీతో కలిసి తిరుపతి ఎళ్ళామండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్యామిలీతో తిరుపతి ఇలా నడుచుకుంటూ ఎళ్తామనేసి. ఫైనల్లీ మాకైతే ఇలా కుదిరింది. నడుచుకుంటూ ఫ్యామిలీతో ఎళ్ళాము. చాలా జరిగిందండి ట్రిప్పు. మధ్య మధ్యలో పిల్లలు అల్లరి. ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాము. నడవటం స్టార్ట్ చేశాము. ఇదిగోండి మా అత్తయ్య గారు, మా పిల్లలు అందరూ హడావిడిగా ఎళ్ళిపోతున్నారు. అంటే ఫస్ట్ ఎనర్జీ వస్తుంది గదండీ! ఎక్కాలి అన్నంత ఎనర్జీగా ఉంటారు గదా! తర్వాత పాపం అలసిపోయారు పిల్లలు. కానీ చాలా బాగా నడిచారండి పిల్లలు. ఇక్కడ చెకింగ్ ఉంటుంది గదండీ! లేడీస్‌కి అట్లా జెంట్స్‌కి సెపరేట్‌గా. చెకింగ్ అవ్వగానే పిల్లలు పరిగెత్తుకుంటూ ఎళ్లి కూర్చునేసారక్కడ. ఇదిగోండి మా పిల్లలందరూ కూర్చున్నారిక్కడ. మేమొచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయారు. ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ నడుచుకుంటూ ఎళ్తుంది. మెయిన్ మా ట్రిప్ ఏంటంటే, మా బుడ్డ పాపది పుట్టెంటుకలండి. సో, అలా ప్లాన్ చేసుకున్నాం అందరం ఫ్యామిలీ మొత్తం ఎళ్ళాలి అనేసి. ఇదిగోండి మా అత్తయ్య గారికి ఇంకా అసల ఎలా వస్తుందో ఓపిక తెలీదు. చాలా బాగా నడిచారు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు మా అత్తయ్య గారు ఇట్లా నడుస్తారనేసి. ఇంక మా బుడ్డోడైతే అసలు ఎత్తుకొని ఎళ్దామంటే అస్సలు మాట ఇనట్లేదండి. తను గూడా నడవాలనేసి గోల చేశారు. సో, అలా మా అమ్మగారు అలా తీసుకొచ్చేస్తున్నారు తన్ని. ఇదిగోండి మా బుడ్డది. అందరూ ఇలా నడుచుకుంటూ చాలా సరదాగా ఎళ్ళిపోయాము. ఇలా నడుచుకుంటూ ఎళ్తే అసలు తిరుపతికి ఆ సరదానే వేరుంటుందండి. ఎవరైనా ఎళ్ళాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నేను అక్కడే చదువుకున్నాను. సో, ఇంతకుముందే ఎళ్ళాను. కానీ చాలా గ్యాప్ వచ్చిందండి నాకైతే ఇట్లా తిరుపతి నడుచుకుంటూ ఎళ్ళడం అనేది తిరుమలకి. సో, మా పిల్లలకి ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదండి. అసలు మాకంటే ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. ఇదిగోండి మేము అలసిపోయి కూర్చునేసాం మేమైతే. ఇంకా చాలామంది మా బుడ్డోడైతే అస్సల మా మాటే వినటం లేదండి. ఇదిగోండి ఎంత అల్లరి అంటే అంత అల్లరి చేస్తున్నాడు. ఎత్తుకుందామంటే అస్సలు మా అమ్మనైతే భలే సతాయిచ్చాడండి బుడ్డోడు. ఎంత చక్కగా ఎక్కేస్తున్నాడో. మాకే తను నడుస్తుంటే మేము నడవలేమా అన్న ఫీలింగొచ్చింది. మధ్యలో ఇలా దేవుడి విగ్రహాలు ఇవన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఎళ్ళాము. ఫైనల్‌గా 250 స్టెప్ దగ్గరికొచ్చేసాము. అందరూ ఇంకెంత దూరం అని ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. ఇంకా పిల్లలైతే అసలు వాళ్ళ గురించి చెప్పక్కర్లేదండి. మార్నింగ్ ఏం గూడా తినలేదు. అయినా పిల్లలు పరిగెత్తుతూనే ఉన్నారు. ఏదో వాళ్ళకి ఏదో ఉంది. ఎళ్ళాలి అన్న ఫీలింగ్‌లో ఉన్నారు పాపం వాళ్ళు. మేము ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అనుకుంటూ తోసుకుంటూ ఎళ్ళిపోతూనే ఉన్నారు పిల్లలు. మామూలుగా నడవాలంటేనే కొంచెం అలసిపోతాం కదండీ ఎవరైనా. కానీ కొంతమంది మొక్కుంటుంది గదండీ! ఇట్లా పసుపు బెట్టుకుంటూ కుంకుమ, పసుపు ఇట్లా హారతి, కర్పూరం బెట్టి దీపాలు వెలిగించుకుంటూ అస్సలు వాళ్ళని చూస్తుంటే ఇంత ఓపికగా పెట్టుకుంటూ ఎళ్ళిపోతున్నారండి అసలు. చాలా గ్రేట్ అండి. అసలా వెంకటేశ్వర స్వామి మహిమేమో తెలీదు గానండి. భక్తుల్ని భలే చూసుకుంటారండి ఆయన మాత్రం నిజంగా. చాలా అంటే చాలా అండి అసలు. ఇదిగోండి మెయిన్ బుడ్డ పాపది. ఈ పాపదే అండి పుట్టెంటుకలనేవి. మా అత్తయ్య గారు హాయ్ చెప్తున్నారు మాకి వీడియో తీస్తున్నాననేసి. ఇదిగోండి మా బుడ్డోడు ఫైనల్ పైకెక్కేసాడు. మా బావగారు అలసిపోయి కూర్చునేసారక్కడ. అలసిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ కాసేపు అట్లా రిలాక్స్ అవుతున్నారు. పిల్లలు గూడా అట్లా కూర్చొనేసి ఒకసారి ఆంజనేయ స్వామికి బలం రావాలి గదండీ! ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఇదిగోండి మా బుడ్డోడి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి ఈ వీడియోలో అయితే. ఫైనల్లీ గాలిగోపురం దగ్గరికైతే వచ్చేసాము. హడావిడిగా వచ్చేసి అక్కడ కూర్చున్నాము కాసేపు. గాలిగోపురం దగ్గర కూర్చున్నాము. వాళ్ళొచ్చేదాకా వెయిట్ జేస్తూ ఉన్నాం అలా తినడానికనేసి బ్రేక్‌ఫాస్ట్ కోసం. అదిగోండి మా బుడ్డది ఇంకో బుడ్డదండి ఇది. డాన్స్ ఏస్తుంది. అంత నడుచుకుంటూ వచ్చిన దానికి ఎనర్జీ ఎలా వచ్చిందో తెలీదు గానీ, మొన్న వాళ్ళ స్కూల్‌లో ఏదో డాన్స్ ఏసిందంట. ఆ డాన్స్ ఇక్కడేసి చూపిస్తుంది మాకు. ఇలా చూడండి అందరూ కూర్చొని ఎంత మంచిగా అసలు అదొక ఫీలింగ్ అండి. ఎంత బావుందో నడుచుకుంటూ ఎళ్తూ ఫ్యామిలీతో ఇలా కూర్చొని చాలా అంటే చాలా బావుందండి. మధ్యలో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అందరూ ఇంకెంత దూరం ఉంటుందని అడుగుతూ అక్కడ షాపింగ్ జేసుకుంటూ ఈ హోటల్స్ ఉంటాయి గదండీ! తినడానికి అట్లా. కొంతమంది పాపం తెచ్చుకున్న వాళ్ళుంటారు. కొంతమంది తినేవాళ్ళుంటారు గదా! అలా. చూసుకుంటూ ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఇవి రాశారు కదండి, వరాహ నరసింహ గోవింద వామన భృంగ అవి ఇట్లా రాసున్నారు కదండి, అవి చదువుకుంటూ వెళ్ళామండి. అసలు ఎంత బాగా అనిపించిందో. ఫైనల్లీ 2150 స్టెప్ దగ్గరికి వచ్చేసాము. ఇవి ఉంటాయి కదండి గోవింద నామాలు, చదువుకుంటూ వెళ్తూ ఉంటే అసలు తెలియడం లేదు. మా బుడ్డోడికి ఎవరో ఒక అతనేమో ఇట్లా జెండా ఇచ్చాడు, జై శ్రీరామ్ అనుకుంటూ. అది కావాలనేసి తీసుకొని ఇంకా ఆ జెండా కోసం కొట్టేసుకుంటున్నారు పిల్లలైతే. ఫైనల్లీ మన హనుమాన్ వచ్చేసారు. హనుమాన్ సినిమా చూసినప్పటి నుంచి ఇంకా హనుమాన్ అంటే అదొక ఎనర్జీ వచ్చేస్తుంది. ఎక్కడ హనుమాన్ కనిపించిన హనుమాన్ మూవీనే గుర్తొస్తుంది. చాలా బాగుంది అసలు హనుమాన్ టెంపుల్ కానీ. ఇట్లా మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాము. ఎంట్రీ అయిపోయాము మోకాళ్ళ పర్వతం దగ్గర. మా బుడ్డది ఇప్పుడు అలసిపోయి పాపం వాళ్ళ తాతయ్య మీద ఎక్కి కూర్చుంది. మోకాళ్ళ పర్వతం దగ్గర ఎక్కేవాళ్ళు మోకాళ్ళ మీద చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఓపికగా ఎక్కుతున్నారండి. అసలు వాళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు. మేము కొద్ది దూరం మామూలుగా నడవాలంటేనే మాకు అసలు ఓపిక లేదు, కూర్చుండిపోయాం మేమైతే. మా మామయ్య అయితే పాపం మా బుడ్డదాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మా అద్దలో మా బుడ్డోడు వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఒక కర్రపుల తీసుకొని పోయే భక్తులందరినీ ఒక కొట్టుకుంటూ నుంచున్నాడు అక్కడ. ఇదిగోండి కర్రతో బెదిరించేస్తున్నాడే అనేసి. ఇంకా అటు ఇటు ఈ కడ్డీలను పట్టుకొని జనాలు పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. అయినా ఎవరు ఎటు పోతే నాకేంటి అన్నట్టు వాడు ఆడుతూనే ఉన్నాడు. ఇంకా అక్కడితో మాకు చాలా అంటే చాలా అలసిపోయాం బాగా. ఇంకా ఎట్టకేలకి వెంకన్న దగ్గరికి అయితే ఫైనల్గా లాస్ట్ చివర మెట్లు ఉంటాయి కదండి, 3550 3550 మెట్లు, 3550 మెట్లు మొత్తం ఎక్కేసాము. ఫైనల్గా మా నడక అయితే ఇక్కడితో క్లోజ్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ మీలో ఎంతమంది తిరుపతి నడుచుకుంటూ వెళ్ళారో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.